మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. పడుకున్న దగ్గర నుంచి లేచిన దగ్గర నుంచి మళ్ళీ పరిగెత్తడమే జరుగుతుంది. అసలు ఒక డేని సక్సెస్ఫుల్గా ప్లాన్ చేసుకోవడం ఎలా అమ్మా? అంటే మనకి సమయం ఎంత ఉందో, మనం చేయాల్సిన పనులు ఏమిటో ఆ రెండింటిని బేరీజ్ వేసుకుని ఇందులో ఎంత చేయగలమో దాన్నే చేద్దాం అనుకున్నప్పుడు చేయగలుగుతామమ్మా. ఎక్కువ చేద్దాం అనుకున్నప్పుడు ఈ పరుగులు ఉరుకులు ఉంటాయి. ఇంత చోటు ఉంది, ఇంత విషయాన్ని అందులో పెట్టాలంటే సరిపోదు కదా. అంచేత ఇంత చోటు ఉంటే ఇంతే సర్దుకోవాలి. నేను ఇంత చేయగలను అని తన శక్తిని, తనకున్నటువంటి అవకాశాలని, వీటిని రిసోర్సెస్ అని చెప్తూ ఉంటారు. వాటన్నిటినీ చూసుకుని వీటిల్లో ఏవి ఫిట్ అవుతాయో దాన్ని పెట్టుకోవాలి. ఎక్కువ చేద్దాం అనుకుంటే ఇబ్బంది పడతాం. అది మొట్టమొదటిది. అంచేత మన శక్తి ఏమిటో తెలుసుకోవాలి, మనం ఎంత చేయగలమో ఆలోచించుకోవాలి. చేయవలసినవి ఏమిటి, అందులో ప్రయారిటైజేషన్ అని ఒకటి ఉంటుంది. ప్రాధాన్యత అంశాలు అంటారు. అంటే ఏది ప్రధానం, ఇది చెయ్యాలి, వీలుంటే రెండో చేద్దాం, వీలు లేకపోతే దాన్ని వదిలేయచ్చు అన్నటువంటి ఆ ప్రయారిటైజేషన్ ఒకటి చేసుకోవాలి. క్లారిటీ ఉండాలి. ప్రయారిటైజేషన్ అంటారు దాన్ని, కరెక్ట్ అయినటువంటి పదం. ఇది చేసుకున్న తర్వాత పడుకోబోయే ముందు రేపటికి కావాల్సిన సిద్ధ పెట్టుకోవాలమ్మా. ఒక 5 నిమిషాలు అటో ఇటో లేచేటప్పుడు తేడా వచ్చినా అప్పుడప్పుడు రాకుండా ఉండదు కదా. అందుకని ముందు రోజే వాటికి అన్ని ఏర్పాట్లు చేసుకుని తర్వాత దేని తర్వాత ఏది చెయ్యాలి అనేటటువంటి ఒక క్రమం ఏర్పట్టుకోవాలి. అంతేగాని ముందరి వెనకది ముందుది వెనక చేసేటప్పటికి తేడాలు వచ్చేస్తాయి, చాలా తేడాలు వస్తాయి. కరెక్ట్ టైంకి డెలివరీ కూడా అవ్వదు. ఉదాహరణకి చెప్తా, మనందరం ఆడవాళ్ళమే వంట చేస్తాం. వంట చేసేటప్పుడు ఏది ముందు పొయ్యి మీద పెట్టాలి, ఏది తర్వాత పెట్టాలి అనేది ప్లాన్ ఉంటుందా, ఉండదా? ఉంటుంది, డెఫినెట్ గా. ఆ ప్లాన్ ఉంటేనే కరెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు పప్పు అనుకో, ముందు పెడితే గానీ ఉడకదు. టమాటా లాంటిది అనుకో, ఇలా నిప్పులు చూడగానే అలా మగ్గిపోతుంది. కనుక మనం సమయానికి కావాలంటే ఏది ముందు పెట్టాలి? ముందర టమాటాలు పెట్టి తర్వాత పప్పు పెట్టుకున్నాం అనుకో, ఏమవుతుంది? లేట్ అవుతుంది అంతే. అంచేత ఏ వరుసలో చెయ్యాలి, ఏది ముందు చెయ్యాలి, ఏది తర్వాత చెయ్యాలి, ఏ క్రమంలో చేయాలి, దీన్ని మేము సరదాగా చెప్పుకుంటాం కార్యక్రమము. అంటే పనుల యొక్క వరుస, పనులు ఏ క్రమంలో చేయాలి అన్నది ఒక మనస్సులో ఒక క్లారిటీ ఉంటే పనులన్నీ చక్కగా సాగుతాయి. లేకపోతే వెనకది ముందుది వెనక, అటు ఇటు పరిగెట్టి దాన్ని మళ్ళీ చేసిన దాన్ని మళ్ళీ చేసుకుని ఈ పని చేస్తూ మరో దాన్ని చేస్తే ఇది పొయ్యి మీద ఉన్నది మాడిపోయి, లేదా అక్కడెక్కడో ఏదో ట్యాప్ తిప్పేసి ఇంకో పనికి వెళ్ళిపోతే నీళ్ళన్నీ కారిపోయి, ఇంకేదో చేస్తూ పొట్టేస్తే ఐరన్ చేసుకుందామని పెడితే అదంతా కాలిపోయి, ఇలాంటివి ఎన్నో అవుతాయి. అంచేత చేసే పని మీద దృష్టి పెట్టి చేసే పనులని ఒక వరుసలో గనక పెట్టుకున్నట్టయితే పనులు మనకి చక్కగా సాగుతాయి. అందులో కూడా ఏది ప్రధానం, అవసరమైతే ఏది వదిలేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఏది తప్పనిసరిగా చేయాలి అనే క్రమం గనక పెట్టుకున్నట్టయితే మనం అనుకున్న పనులు చాలా వరకు సాధించగలం. ఎక్కువగా సమయం వృధా అయ్యే పనులు కొన్ని ఉన్నాయి, మనకి తెలియకుండా మనం వృధా చేసేవి. దాని విషయంలో జాగ్రత్త పడాలమ్మా. ఫోన్లు చూడడం, ఫోనులు అటెండ్ అవ్వడం, పిచ్చాపాటి మాట్లాడడం, అక్కర్లేని విషయాల్లో జోక్యం చేసుకోవడం, వీధిలో ఏదో వెడుతూ ఉంటే ఊరేగింపు అది ఏమిటి అని కుతూహలంగా వెడితే ఇంట్లో పొయ్యి మీద పెట్టినటువంటి పప్పు మాడిపోవడం, ఇలాంటివన్నీ జరగకుండా ప్రతి దాన్ని ప్రణాళిక గనక వేసుకున్నట్టయితే, ప్రణాళికను అనుసరించి మనం కార్యక్రమాలని అమలు జరుపుతూ గనక ఉన్నట్టయితే అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలుగుతాం. ఎప్పుడైతే ఒక్క దాంట్లో చిన్న తేడా వచ్చిందో, అయ్యో బాబోయ్ ఇది తేడా అయిపోయింది అని అనుకుంటామే, అనుకునేటప్పటికీ బుర్ర చెడిపోతుంది. దాంతో అంతకుముందు బాగా చేయగలిగిన వాళ్ళని కూడా చెడగొడతాం. వెనక పని ముందు పని వెనక అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి, అంతకుముందు బాగా చేస్తాం, మనకు అందులో అనుమానమే లేదు, అద్భుతంగా చేయగలం. కానీ ఎప్పుడైతే నేను చెయ్యలేనేమో, ఇంతకు ముందు పని చెడిపోయింది గనక దాని ప్రభావం ఎక్కడుండి నేను ఆలస్యం అయిపోతానేమో అనుకునేటప్పటికీ మరింత లేట్ అయిపోతూ ఉంటాం. కనుక ప్రణాళిక చాలా ముఖ్యం, దాన్ని ముందే ఏర్పాట్లు చేసుకోవాలి. సాధారణంగా ఎక్కువ మందికి సమయం వృధా అయ్యేది ఎక్కడో నేను చెప్పనమ్మా, ముఖ్యంగా ఆడవాళ్ళకి బట్టల దగ్గర.
రెడీ పెట్టుకోరు, పొద్దున తీస్తారు. దానికి మ్యాచింగ్ ఏదో దొరకదు, ఇంకోటి ఏదో తేడా ఉంటుంది. అందుకని రేపు మనం పని మీద వెళ్ళాలి అంటే ఈ రోజే వాటిని సెట్ చేసి పెట్టుకోవాలి. పట్టుకెళ్లాల్సిన కాగితాలు ఏముంటాయో, ఆఫీస్కి తీసుకెళ్లాల్సిన కాగితాలు, వాటిని సిద్ధం పెట్టుకోవాలి. ప్రతిరోజు రాత్రిపూట ఒక పావు గంట కానీ అరుగంట కానీ మన పని ఒత్తిడిని బట్టి రేపటి పని కోసం కేటాయించగలిగితే రేపు 12 గంటలు మనం బ్రహ్మాండంగా చేయగలం. ఎగ్జాక్ట్లీ అమ్మా. ముందు రోజు రాత్రి కనీసం కొంత సమయం దానికి వెచ్చించాలి. బట్టలు కావచ్చు, కాగితాలు కావచ్చు, తీసుకెళ్లాల్సిన వస్తువులు కావచ్చు, చేయవలసిన పనులు కావచ్చు. ఇంకా కొంతమంది అయితే దానికి ఒక లిస్ట్ రాసుకుంటారు, టు బి డన్ అని చెప్పి ఒక చిన్న దాని మీద రాసుకుని ఇదిగో ఈ పనులు చెయ్యాలనుకుని ఇవన్నీ చేసామా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటారు. మంచి థాట్ కదమ్మా అది. చాలా మంచి పని. లేకపోతే నిజంగా చాలా ముఖ్యమైనటువంటి పని, వాళ్ళ బ్యాంకుకి వెళ్ళాలి, డబ్బులు తెచ్చుకోవాలి అని అనుకుంటాం. ఎవరో వస్తారు, మాట్లాడతాం, అలాగే వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళిపోతాం మనం ఆఫీస్కో ఎక్కడికో వెళ్ళాల్సిన చోటికి. సాయంకాలం 4 గంటలకు గుర్తొస్తున్నాయి డబ్బులు డ్రా చేయాలని, ఏం చేస్తాం కదా. కనుక క్రమం, ప్రయారిటైజేషన్ తప్పనిసరిగా అది ఎదురు పెట్టుకోవాలి. పూర్వకాలం అయితే కాగితాలు, నోట్బుక్లు వాడుకునేవాళ్ళం. ఇప్పుడు డైలీ చేతిలో ఫోన్ ఉంటుంది కదా, ఫోన్లో ఒకటి పెట్టుకోండి, ఒక దాంట్లో టు బి డన్ అని రాసుకునేదానికి ఏదో ఒకటి దాన్ని చూసుకుని ఇవి చేసామని చేసిన వాటిని డిలీట్ చేసుకుంటూ చేయాల్సిన వాటిని వరుసలో పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే సరిపోతాయి. ఇది సరైనటువంటి పద్ధతి. సో మీరు చెప్పిన దాని ప్రకారం 3 P'లు, ప్లానింగ్, ప్రయారిటైజేషన్ అండ్ దెన్ ప్రమోషన్, ఆ పని చేయాలి. సో ఇవి ఉంటే మనం ప్లానింగ్ చాలా ముఖ్యం. ప్రిపరేషన్ ఒకటి ఉంది ముందర, మర్చిపోయాం. సో 4 P's అగైన్. ప్రిపరేషన్. ఒక చెట్టుని గంటలో కొట్టగలడు అంటే గంట కాదు అతను చేసిన పని. 4 గంటలు గొడ్డలికి పదును పెట్టుకున్నాడన్న సంగతి మర్చిపోతాం మనం. గంటలో కొట్టేశాడు, మరి గొడ్డలు 4 గంటలు పదును పెట్టుకుంటే గానీ గంటలో కొట్టలేడు. కనుక చెట్టును కొట్టడానికి ఎంత సమయం అన్నది 5 గంటలు, గంట కాదు. ఇది దృష్టిలో పెట్టుకుంటే ప్రిపరేషన్ని బట్టి మనం చేసే పని యొక్క ఫలితం ఉంటుంది. ఒక నాటకం ప్రదర్శించారంటే ఆ నాటక ప్రదర్శన 3 గంటలు అనుకుంటాం, దానికి 1 ఏడాది ప్రిపరేషన్ ఉంటుంది. ఒక రచయితని పట్టుకుంటారు, నాటకానికి కావాల్సిన స్క్రిప్ట్ రాయించుకుంటారు, నటుల్ని ఎన్నుకుంటారు, రిహార్సల్స్ చేస్తారు, అయ్యాక 1 గంట మేకప్ చేసుకుంటారు. అదంతా అయ్యాక తెర తీసిన తర్వాత 1 గంట 2 గంటల నాటకం ఉంటుంది. అయ్యో 2 గంటల నాటకానికి ఇంత సమయం, ఇంత డబ్బు ఇవ్వాలండి నటులకు అంటాం, కానీ వాళ్ళు 1 ఏడాది నుంచి చేసిన ఎఫర్ట్ ఎవరికి గుర్తుంది? కనుక ఏదైనా సక్సెస్ కావాలంటే ప్లానింగ్ మొట్టమొదట, ప్రిపరేషన్, ప్లానింగ్, ప్రయారిటైజేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. 4 ట్రిపుల్ పిఈ. సో ఇది ఫాలో అవుతే మనం లైఫ్లో సగం సక్సెస్ అయినట్టే. ఇట్ ఫాలోస్ అస్ ఆటోమేటికలీ కదమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే.